విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసం చాలా ప్రాముఖ్యత, చాలా విలువైన మాసం. ఈ మాసం అంతా, అందులోకి రేపు సోమవారము ఆరుద్ర నక్షత్రం తో వస్తుంది. మనకి ఆ రోజు విశిష్టత ఏంటి? అన్ని అభిషేకాలలో కంట ఈ ఆర్ద్ర నక్షత్రం రోజు మార్గశిర మాసంలో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటున్నారు. మీరు చెప్పండి గురుగారు, ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆ శివుడి అనుగ్రహం కలగాలంటే మనందరికీ? భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావలీలోచనం. సంబంధం లేని విషయాలు ఒక 2-3 చెప్పి తత్సంబంధంగా నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఈ మంత్రం నేను భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావలీలోచనం ఎందుకున్నానంటే, ఇందులో కొన్ని రకాల అర్థాలు ఉన్నాయి. అందులో ఒక రకం చెప్తాను. మనిషి పుట్టడంతో కాపీనంతో పుడతాడు. కాపీనం అంటే ఆశ. వాడు జన్మి తల్లి కడుపులోంచి బయటికి రావడంతో అత్యంత దరిద్రమైన ఆశాపాత్రం, ఆశాజీవి అంటారు చూశారండి. అటువంటి ఆశాపాత్రంగా ప్రపంచం మొత్తం నాకే కావాలి, ప్రపంచంలో అన్ని నా దగ్గర ఉండాలని చెప్పి ఇలా వేలు ముడుచుకొని పుట్టేస్తాడు. పిల్లలు ఇంటే ఉంటారు కదా, మనం జాగ్రత్తగా ఇలా 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 తీస్తే కానీ రాదు. బాగుంది. వాడు ఏం సాధించాడు, ఎంత సాధించాడు విషయం పక్కన పెడితే, గతించినాడు ఇలా పోతాడు. ఆయన నేను అత్యంత పరమ కాపీనంతో పీనాశిగా మొత్తం ఏదో చేసేయాలి అని చెప్పి ఇలా పట్టుకు జన్మించా. నాకు చివరి క్షణం వరకు అర్థం కాలేదు, నేను ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోలేను అని చెప్పి. ఆ గుప్పెట్లో ఏం లేదు తీస్తే చివరికి అనేటువంటి విషయం వాడు చనిపోయే స్టేజీ వరకు వాడికి అర్థం కాదు. లాస్ట్ మినిట్లో ఈ జన్మకృత దోషాలు అంటారన్న వీటిని. వీటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది మానవుడికి అంత తేలికైన విషయం కాదు. ఎందువల్లనంటే, ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి కాపీనం, ఏ జీవికి లేనటువంటి ఆశ మనిషికి మాత్రమే. కర్మ ప్రారంధం జన్మతహాగానే ఉంటుంది, అది వాడికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఇలానే పడతాడు వాడు. ఇటువంటి దోషాలు అనేటువంటివి అంత తేలిగ్గా మనం నిర్వీర్యం చేసేటువంటిది తత్వం కాదు. అది నిర్వీర్యం చేసుకోవాలంటే ఒక యోగం ఉండాలమ్మా. ఆ యోగం అనేటువంటిది ఎప్పుడో కానీ అనువర్తనలోకి రాదు. అటువంటిది మార్గాన్ని సూచించేటువంటి మార్గశిర మాసంలో వచ్చేటువంటి స్వతహాగానే ఆరుద్ర నక్షత్రానికి ఆ యోగం ఉంది. అదే ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున కలిసిందా, నీ జన్మ ధన్యం. నిజంగా నీ జన్మలో నువ్వు జన్మించిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు చేసుకున్న పాపాలన్నీ కూడా కంప్లీట్గా భస్మ అయిపోయేటువంటి మహత్తరమైనటువంటి యోగం ఏదైనా ఉంది అంటే మామూలుగానే ఆరుద్ర నక్షత్రం యోగము, మార్గశిరంలో వచ్చేటువంటి భాగ్యము, సోమవారంతో కలిసి వచ్చేటువంటి మహాభోగం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు అంటే, ఇంట్లో అయినా ఆలయంలో అయినా ఎక్కడైనా సరే భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావలీలోచనం. మన కడుపులో మంట ఉంటుంది. ఒకడు ఎదిగిపోతున్నాడు, ఒకడు బాగుపడిపోతున్నాడు. ఈ రోజుల్లో అదే ప్రాబ్లం గురుగారు అందరికి. ఒకడు ఎదుగుతున్నాడు, ఒకడు బాగుపడిపోతున్నాడు, ఒకటి కడుపులో నాన్నంటున్నాడు. ఎందుకు అలా తయారవుతున్నారు గురుగారు జనాలు? మరి కర్మ ప్రారంభం అనుభవించాలి కదండి. అది అవన్నీ కూడా దగ్ధమైపోవాలి. ఆ దగ్ధమైపోతే నీకు సంపూర్ణమైన జీవితం వస్తుంది అనేటువంటిది ఆ రోజుకి ప్రాముఖ్యత. ప్రతి ఒక్కరూ శివలింగం తెచ్చుకొని ఎవరింటికి వారు చక్కగా ఆ శివలింగం మొత్తానికి భస్మార్చన చెయ్యండి. ఆవు పేడ కాల్చి భస్మం తీసి దాన్ని వస్త్రగాలితం బట్టి ఒక వస్త్రంలో చెల్లి ఓం నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. ఒక మూట కట్టి మనకు ఉజ్జయినిలో చేస్తుంటారు. మనం చాలాసార్లు భస్మాభిషేకం చేశాం. ఒక వస్త్రంలో భస్మాన్ని పెట్టుకొని శివలింగం ముందు పెట్టి చక్కగా ఇలా పట్టుకొని ఆ మూటను గట్టిగా ముడిచి ఇలా పట్టుకొని ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్, ఇటు గంట కొడుతూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అంటే ఈశ్వరుడు మహదానంద తాండవం చేస్తాడు. అందులో ఒక ధార రూపంలో జ్వలితంగా ఆ ఒక్క భస్మం జర 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 రాలడు భస్మం అన్నట్టుగా ఆ జర 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 మనం ఊపుతున్నప్పుడు అందులో నుంచి ఆ వస్త్రంలోంచి భస్మం అనేటువంటి స్వామివారి మీద రాలుతూ ఉంటే ఆయన మైకంలోకి వెళ్ళి మమైకం చెంది నాట్యం ఆడుతూ ఉంటాడు. ఆ నాట్య సంతోషంలో ఆయనకి ఇష్టమైందే నాట్యం. ఆ నాట్యం ఆడే రీతిలో మనం స్వామివారి మీద భస్మాన్ని అభిషేకం చేస్తున్నాము అంటే ఆ రకంగా ఆ అభిషేకంలో ఆయన ముగ్ధుడై తన్మయత్వం చెంది నీ జీవిత కాలానికి నీకు ఏది కావాలో నువ్వు అడగకుండా ఆయన ధారకొస్తాడమ్మా. అంత మహత్తరమైనటువంటి రోజు. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పసు ఆపద తస్కర జ్వరాది ఉపద్రవాలు అనేటువంటిది 16 రకాల దోషాలని నీ పరిసరాలకి రానియకుండా ఆయన వజ్రగర్భచందంగా ఆయన నిలబడతారు త్రిశూలం పెట్టుకొని. కాల త్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిశూల అంటారు. కాల త్రికాలాలు ఎందు నేత్ర త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడు శూల త్రిశూలాన్ని పట్టుకొని మన ఇంటి ముందు నిలబడతాడు. ఎలా నిలబడతాడు? రక్షక భటుడు వలె మన ఇంటి ముందు నిలబడి ఈ 16 రకాల దోషాలు భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాదులన్నీ కూడా సమూలంగా నిర్వీర్యం చేసే రీతిలో మన ఇంటికి రాకుండా పూర్తిగా వజ్రకవచంగా నిలబడతాడమ్మా ఈశ్వరుడు. అంత గొప్పది. ఆ భస్మాభిషేకం చేసిన తర్వాత ఆ భస్మాన్ని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మరలా పెరుగన్నం అన్నం తీసుకుని చక్కగా పెరుగు కలుపుకొని ఆ స్వామివారికి చక్కగా మెత్తగా అద్దేయాలి. మొత్తం అంతా ఆ శివలింగం మనకు ఏదో లింగాకృతి ఉంటుందో అది కనిపించకుండా మొత్తం అద్దేసేసి నమస్కారం చేసుకోవాలి. తద్వారా ఆయన పడేటువంటి యొక్క తాపోపశమనం. తాపము అనగా మనం భస్మార్చన చేస్తుంటే ఆయన శ్మశానంలో ఉంటాడమ్మా. ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. చితిమంటల మధ్యన. ఆ చితిమంటల మధ్యన శ్మశానంలో ఆ వేడికి ఆయన మనం భస్మార్చన చేస్తుంటే ఆనందంతో తాండవం ఆడుతున్నప్పటికీ కూడా ఆ వేడి అనేటువంటిది ఉంటుంది కదా. అంత వేడిలో ఆయన తాండవం ఆడిన తర్వాత అలా కూర్చున్నప్పుడు మనం ఆ శివలింగం మొత్తానికి కూడా దధ్యాన్నం అంటే పెరుగుతో చేసిన చక్కటి అన్నాన్ని కనుక స్వామివారికి శివలింగం చుట్టూతో కనుక వేసేసి అట్టి పెడితే ఆ చల్లతనం తాపహ ఉపశమనం ఆ ఒక వేడి నుంచి ఆయన ఉపశమనం చెందుతుంది. నా ఒక శరీరంలో ఉండేటువంటి వేడిని ఎవరు తగ్గించారు అనేటువంటిది చూస్తాడు. నా పేరు నేను చెప్పక్కర్లేదుగా నేనని చెప్పి ఎవరైతే తగ్గించారో వాడికి జీవితం మొత్తంలో వేడి అనేటువంటి పదం లేకుండా చేస్తాడు. అంత గొప్పది. అనంతరం మరలా భస్మంతో ఆయనకి అలంకారం చేసి భస్మార్చన చేసుకోగలిగితే భస్మార్చనతో చేసి నైవేద్యం పెట్టుకోగలిగితే భూమి మీద ఎన్ని రకాలైనటువంటి ఫలపుష్పాదులు ఉన్నాయో అన్ని రకములైన ఫలపుష్పాదులతోటి అర్చన చేసినటువంటి మహత్తరమైన ఫలితం పొందగలిగేటువంటి చక్కటి సమయం అది. అంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలి ఈ జీవితానికి? మనం ఏమీ అడగక్కర్లా. అది ఏ రకంగా ఆరుద్ర నక్షత్రం సోమవారము అంటే జన్మకృతం వా చేసినటువంటి దోషాల క్షణకాలంలో భస్మాన్ అయిపోయేటువంటి చక్కటి యోగకరమైనటువంటి సమయం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి అంటే మనకి ఈ గీత బాగుండాలి. అదే సమయానికి నిజంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలామందికి చెప్తున్నాను, అదే సమయానికి కొంతమంది స్త్రీలకు ఇబ్బంది వస్తుంది, కొంతమందికి అశౌచాలు వస్తాయి, కొంతమందికి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కొంతమందికి అనారోగ్యాలు వస్తాయి. ఏదో ఒక కారణం చేత ఆ రోజు తప్పించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఆ విధానాన్ని అనుసరించారా కర్మ ప్రారంధాలని దొరుకుతాయండి. కర్మ ప్రారంధాలని దొరికితే నువ్వు ఉత్తముడు అవుతావు. ఆ కర్మ ప్రారంధారణ అనేటువంటిది నీకు తప్పించుకునేటువంటి యోగం అనేటువంటిది ఇది. కానీ ఆ బలీయంగా ఉండేటువంటి కర్మ ప్రార్థన అనేక రకములైనటువంటి ఇబ్బందుల్ని తీసుకొని వస్తుంది. ఏ రకంగా అయినా సరే ఆ ఇబ్బందికి లోబడి ఇది నువ్వు చెయ్యవు. తద్వారా నీ కర్మ ప్రార్థన అనేటువంటి ఇంకా అనుభవిస్తూనే ఉంటుంది. ఆ కర్మ ప్రారంధాన్ని నుంచి తప్పించుకునేటువంటి సుమనోహరమైన యోగం ఏదైనా ఉందంటే ఇదేనమ్మా.
ఆ సోమవారం రోజు నాడు ఆ విధానాన్ని అనుసరించుకోగలిగారా, బహుశా చక్కగా ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే విధానాన్ని కనుక అనుసరిస్తే మీ ఇంటికి వచ్చి శివుడు కూర్చుని ఆశ్చర్యపోకర్లా. ఎందువల్లంటే ఆయన యొక్క తాపం ఉపశమనం చేసిన వాళ్ళం అవుతున్నాం మనం. మనందరి క్షేమాన్ని కోరి ఆయన 24 గంటలు కూడా శ్మశానంలోనే కూర్చొని ఉంటాడు. శ్మశానంలో ఉండేటువంటి భూతగణాలు ఊరి మీదకి వచ్చి అందరినీ నాశనం చేసి ఇబ్బంది పెట్టి దయ్యం పట్టింది, భూతం పట్టింది, పిశాచం పట్టిందని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటాం. ఆ బాధలు ఎవరికి రాకుండా ఉండాలని చెప్పి చక్కటి భార్య పిల్లల్ని, సంతానాన్ని, సంసారాన్ని వదిలి, చల్లటి మంచు కొండలు, వెండి పర్వతాలని వదిలి, దిక్కు మొక్కు లేనివాడిలాగా, ఏమనండి, దిక్కు మొక్కు లేనివాడిలాగా శ్మశానంలో కూర్చొని, చితిమంతల మధ్యన కూర్చొని మన గురించి ఆలోచిస్తూ మన క్షేమాన్ని కోరేటువంటి ఈశ్వరుడు యొక్క తాపాన్ని మనం చల్లార్చని చూసామండి. అంతకు మించిన పుణ్యం మనకి ఇంకేముందండి. ఆ యోగాన్ని ఇస్తాడు భగవంతుడు. మీరు చెప్పే ప్రతి మాటలో శివుడు కనిపిస్తున్నాడు నాకు. నిజంగా మీకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు పర్సనల్ గా తెలుసు, ఎప్పుడు చూసినా శివుడు అభిషేకం ఇదే చెప్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్పే ప్రతి మాట సత్యం గురుగారు. ఎంతటి అదృష్టం మనకి ఆ రేపు ఉంది. ఖచ్చితంగా వినియోగించుకోవడానికి ఎలా వినియోగించుకోవాలి, మన కర్మను ఎలా తొలగించుకోవాలి, ప్రతి అక్షరము ఎంత వివరంగా చెప్పారు. ఎంత బాగుండిందో నాకు ఈ వీడియో బాగా నచ్చింది. నిజంగా శివుడే కనిపిస్తున్నాడు నాకు ప్రతి మాటలో. ఆయన అనుగ్రహంతో మీరు ఇదంతా చెప్పారు. అది మాత్రం వాస్తవం. మా అనుగ్రహం కూడా వినడం, చేసుకోవడం ఇంకా ఎవరి జన్మకి ఎవరి అదృష్టం వాళ్ళది. నిజంగా చాలా బాగా చెప్పారు. గురుగారు చెప్పినట్టుగానే మాక్సిమం అందరూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకేమన్నా వ్యక్తిగతంగా గురుగారితో మాట్లాడాలనుకుంటే మీ జాతక రీత్యా కానీ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలియజేస్తారు. నమస్తే గురుగారు.